క్రీస్తునందున్న వాడెవడైనను కొత్త సృష్టియే, పాతవి గడచిపోయెను, ఇదిగో క్రొత్తవి కలిగెను. 2 కొరింథీయులకు 5:17. ప్రియులారా, శాంతిగా ఉండు. ఈ క్షణం ఆగి విను. నీ మనసులో ఎంత కలత ఉన్నా కొంచెం నిశ్శబ్దంగా ఉండు. నీ హృదయం భారంగా ఉన్నా కాసేపు ఆగి నా మాట విను. నేను నీతో మాట్లాడుతున్నాను. నీవు ఈ సందేశం వింటున్నావంటే అది యాదృచ్ఛికం కాదు. నీ జీవితాన్ని నేను చూస్తున్నాను. నీ హృదయంలో దాచుకున్న బాధను కూడా నేను చూస్తున్నాను. నీవు చేసిన తప్పులు నీకు గుర్తు ఉన్నాయి. నీ గతం కొన్నిసార్లు నిన్ను వెంటాడుతుంది. నీవు నిశ్శబ్దంగా నీ మనసులో అనుకుంటావు, నా జీవితం ఎందుకు ఇలా మారింది? నేను మళ్లీ కొత్తగా ప్రారంభించగలనా? ప్రియులారా, నేను నీ ప్రశ్నలను వింటున్నాను. అందుకే నేను నీకు ఈ రోజు చెబుతున్నాను, క్రీస్తునందున్న వాడెవడైనను కొత్త సృష్టియే, పాతవి గడచిపోయెను, ఇదిగో క్రొత్తవి కలిగెను. నీ గతం నీ కథకు ముగింపు కాదు. నీ తప్పులు నీ జీవితాన్ని శాశ్వతంగా నిర్వచించవు. నీవు విరిగిపోయినప్పుడు నేను నిన్ను చూశాను. నీవు ఒంటరిగా ఏడ్చినప్పుడు నేను నీ దగ్గరనే ఉన్నాను. నీవు నన్ను మరచిపోయిన రోజులలో కూడా నేను నిన్ను విడిచిపెట్టలేదు. ప్రియులారా, నీవు నేను చూసి కొన్నిసార్లు నిరాశపడుతావు. నీ బలహీనతలను చూసి భయపడుతావు. నీ తప్పులను చూసి సిగ్గుపడుతావు. కాని నేను నిన్ను చూస్తే నీ తప్పులను మాత్రమే చూడను. నీ జీవితంలో ఇంకా ప్రారంభం కాలేని కొత్త దారిని చూస్తాను. నీ హృదయంలో ఇంకా వెలుగులోకి రాని ఆశను చూస్తాను. నీవు అనుకుంటావు, నేను మారలేను. కాని నా కృప నీ బలహీనత కంటే గొప్పది. నా ప్రేమ నీ గతం కంటే బలమైనది. నీవు నా దగ్గరకు వచ్చినప్పుడు నీ పాపం నేను నిర్వచించదు. అందుకే నేను చెప్పాను, క్రీస్తునందున్న వాడెవడైనను కొత్త సృష్టియే. కొత్త సృష్టి అంటే కేవలం ఒక కొత్త రోజు కాదు, కేవలం ఒక కొత్త నిర్ణయం కాదు. అది కొత్త హృదయం, కొత్త ఆశ, కొత్త జీవితం. నీవు చీకటిలో నడిచిన చోట నేను వెలుగును ఇస్తాను. నీవు విరిగిపోయిన చోట నేను నిన్ను మళ్లీ నిర్మిస్తాను. నీవు కోల్పోయిన ఆశను నేను తిరిగి నీ హృదయంలో పెడతాను. ప్రియులారా, నీ గతాన్ని పట్టుకుని ఉండకు. నీ తప్పులను ఎప్పటికీ మోస్తూ ఉండకు. పాతవి గడచిపోయెను. నీ పాపాలు, నీ అపజయాలు, నీ భయాలు, అవి నీ భవిష్యత్తును నిర్ణయించవు. నేను నీకు కొత్త ఆరంభం ఇస్తున్నాను. ఇదిగో క్రొత్తవి కలిగెను. ఈ మాట నీ కోసం, ఈ వాగ్దానం నీ కోసం. శాంతిగా ఉండు, నేను నీతో ఉన్నాను. ఈ సందేశం నీ హృదయాన్ని తాకితే ఈ వీడియోను లైక్ చేయి, సబ్స్క్రైబ్ చేయి, ఇంకా ఆశ అవసరమైన వారితో షేర్ చేయి. కామెంట్లో ఇలా రాయు, ప్రైజ్ ద లార్డ్.